ఏపీలో 4వ ఏడాది వైఎస్ఆర్ చేయూత నిధులను వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మందికి 5,060 కోట్ల ఆర్థిక సాయం చేసింది. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. ఎప్పుడూ జరగని విధంగా తమ ప్రభుత్వంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. ఇక 33 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఒక్కో మహిళకు 75,000 అందిస్తున్నామన్నారు. నేరుగా లబ్ధిదారులకు నిధులు జమ చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పనులు చేశారా అని ఆలోచించాలని ప్రజలను కోరారు. నామినేటెడ్ పోస్టులో 50% మహిళలకు ఇవ్వాలని చట్టం చేసి ఇస్తున్నామన్నారు. ఇక ఏపీలో పొదుపు సంఘాలు 99.83% రుణాల రికవరీతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయి అని వివరించారు. నాడు నేడు కింద స్కూళ్లను బాగు చేశామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇదే అక్క చెల్లెమ్మలు, ఇదే 33 లక్షల మంది ఇదే అక్క చెల్లెమ్మలు, వారి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు మరో 56,188 కోట్ల రూపాయలు కూడా మంచి జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ప్రతి అడుగు కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంగా నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలి అని ఈ 58 నెలల కాలంలో ఆ అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని తమ ప్రభుత్వ పాలనలో పాలమూరులో 6.5 లక్షల ఎకరాలు సాగులకి తెచ్చామని ఎమ్మెల్యే హరీష్ రావు తెలియజేశారు. వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉండేవన్నారు. ఇక పౌరుషాన్ని పాలనలో చూపించాలి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదంటూ ఎమ్మెల్యే హరీష్ రావు హితవు పలికారు. కేసీఆర్ కిట్లు తీసుకొస్తే రేవంత్ ఇట్లతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. 6 నెలల్లోనే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవళ్లు కష్టపడి 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. 30 ఏళ్లలో మీరు 13,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే మా హయాంలో 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం. మేము పోయి రాత్రింబవళ్లు పనిచేయించాం, ప్రాజెక్టుల దగ్గరనే నిద్రపోయినాం, ప్రాజెక్టుల వెంటబడి అధికారుల వెంటబడి పనులు చేయించి ఇలా 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి కింద నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నెట్టంపాడు ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ కళాభవన్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గ్రాండ్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2023-24 గాను ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు. ఆర్టీసీ రథ చక్రాలు పునాదులు మీరేనంటూ పొన్నం ఉద్యోగులకు ప్రశంసించారు. సంస్థ కోసం శ్రమపడిన వారికి ప్రోత్సాహం ఇవ్వాలని, గుర్తింపు ఇవ్వాలని, ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించిందని పొన్నం అన్నారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆయన పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని, అది త్వరలోనే సాకారం అవుతుందని హామీ ఇచ్చారు. ఇక ఆర్టీసీలో త్వరలోనే నియామకాలు జరగబోతున్నాయని, ఓవర్ లోడింగ్ తగ్గించడానికి త్వరలోనే మరికొన్ని కొత్త బస్సులు వస్తున్నాయని తెలియజేశారు. ఎప్పటికప్పుడు ఈ విధంగా సకాలంలో జరుపుకునే చర్యలు తీసుకున్నాం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి 2013 కానీ దాని తదుపరి